Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వారలారా, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయంలో ఈ భాగమును మనం పరిశీలనగా గమనించినట్లయితే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటించుము. దేవుడు తన సమాచారాన్ని ఎక్కడ ప్రకటించమంటున్నాడంటే, యెరూషలేము నివాసుల యొక్క చెవులలో ప్రకటించమంటున్నాడు. దేవుడు తన సమాచారాన్ని ఎక్కడ ప్రకటిస్తాడు? మన చెవులలో ప్రకటిస్తాడు. చెవులు చాలా ముఖ్యం. ఈరోజు ఆత్మీయమైనటువంటి చెవులతో మనం ఎప్పుడైతే తెరవబడినటువంటి చెవులు, వినగలిగినటువంటి చెవులు, అందుకే వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయమని దేవుణ్ణి ప్రార్థించటం చాలా ముఖ్యం. దేవునికి ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏమని? నాకు వినగల చెవి దయచేయ, గ్రహించగల మనస్సు దయచేయి. ఈ దినములలో దేవుని యొక్క వాక్యమును వినటానికి వినగల చెవి లేవు, దురద చెవులు ఎక్కువైపోయినాయి. అంటే దేవుని వాక్యానికి బదులుగా అవసరం లేని నిరర్థకమైన విషయాలను వినటానికి చెవులు వేస్తూ ఉంటాం. అందుకే మరి లోక వార్తలు వినటానికి, మనుషుల సంగతులను వినటానికి ఎక్కువగా ఆశను చూపి వాటి కొరకు తృష్ణతో ఉండే చెవులు ఉంటాయి, చూసారా? అలాంటి చెవులనే దురద చెవులు అని చెప్తారు. అందుకే దేవుడు బహుశా ఇర్మియాకి చెప్పాడు, ఆ చెవుల్లోకి సామాన్యంగా ఈ సమాచారం వెళ్ళదు, కనుక నువ్వేం చేస్తావంటే ఆ సమాచారాన్ని యెరూషలేము నివాసుల యొక్క చెవులలో అన్నాడు. అంటే చెవుల లోపలికి వెళ్ళే విధంగా గట్టిగా చెప్పమన్నాడు, గట్టిగా ప్రకటన చేయమని చెప్పాడు, సమాచారాన్ని తెలియపరచమని చెప్పాడు. ఏంటా సమాచారము? నీవు అరణ్యములోను, విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు, నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవుడు మనము చూపిన, దేవుని పట్ల చూపిన అనురాగాన్ని, వైవాహిక ప్రేమ ప్రత్యేకమైంది. వివాహము జరిగిన కొత్తలో ఉండే ప్రేమ తర్వాత ఉండదు. ఎవరికైనా ఉందా మనలో? వివాహము జరిగిన కొత్తలో ఉన్న ప్రేమ ఎవరికైనా తర్వాత ఉందా? లేదు. ఎందుచేత? అది వైవాహిక ప్రేమ. కనుక నువ్వు చూపిన వైవాహిక ప్రేమ నా పట్ల ఉంది, చూసావా? అంటే నీకు నాకు వివాహం జరిగినప్పుడు, అంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన కొత్తలో తొలి ప్రేమ అంటారు చూడండి, అది. ఆ తొలి ప్రేమ, దేవుని యొద్దకు నువ్వు వచ్చిన కొత్తలో నువ్వు చూపిన ప్రేమ ఉంది, చూసావా? నువ్వు చూపించిన అనురాగం ఉందే, అది నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను అంటున్నాడు. అది జ్ఞాపకం వస్తుంది. దాన్ని నేను జ్ఞాపకం చేసుకొని అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అందుచేత అది జ్ఞాపకం చేసుకున్నప్పుడు నువ్వు ప్రతిష్ఠితమైన వ్యక్తిగాను, అలాగే రాబడికి ప్రథమ ఫలముగా మారావంటున్నాడు. ప్రథమ ఫలము చూడండి, అంటే మొట్టమొదటి దాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన పంటలో ప్రథమ ఫలం మనకు బాగా సంతోషాన్ని ఇస్తుంది, మొట్టమొదటి వచ్చిన పంట. అలాగనే ఒక ప్రథమ ఫలము పంటలో నుంచి వచ్చినప్పుడు ఎలాగైతే మనకు సంతోషం ఇస్తుందో, అలాగే ఇశ్రాయేలు విషయం చూసినప్పుడు ఇశ్రాయేల్ అనేది దేవునికి ప్రతిష్ఠిత జనముగా మార్చబడతా వచ్చారు, దేవునికి ప్రథమ ఫలముగా కనిపిస్తున్నారు. దేవుడు ఆ అనురాగాన్ని, ఆ వైవాహిక ప్రేమను గుర్తు చేసుకొని ఏమంటున్నాడంటే, అతన్ని లయపరచు వారందరూ శిక్షక పాత్రులైరు, వారికి కీడు సంభవించును, ఇది యెహోవాకు. కనుక అలాంటి జనాంగాన్ని లయపరచటం అనేది కీడుతో కూడుకున్నది. కనుక అట్టి వారిని నేను లయపరచదలుచుకోలేదు అని దేవుడు స్పష్టంగా మనల్ని ఎంతగా జ్ఞాపకం చేసుకుంటున్నాడో దాని విషయాన్ని గుర్తు చేస్తున్నాడు. ఈరోజు మనం దేవుని పట్ల అనురాగము కలిగి
వైవాహిక ప్రేమతో ఎట్లాగైతే దేవుణ్ణి మొట్టమొదట మనం తెలుసుకున్నప్పుడు మనం నడుచుకున్నామో దాన్ని దేవుడు ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకుని ఏం చేస్తాడంటే మనల్ని ప్రతిష్ఠించుకోవాలని, మనల్ని ప్రభువు కొరకు ప్రత్యేకంగా ఉండేవారిగా ఉంచాలని, మన కొరకు ఆయన ఆత్మ సంబంధంగా ఏవైతే ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇవ్వదలుచుకున్నాడో వాటన్నిటినీ విషయమై మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఇశ్రాయేలును అలా రీతిగా ప్రేమిస్తూ వచ్చున్నాడు. అయితే యాకోబు ఇంటి వార్లారా, ఇశ్రాయేలు ఇంటి వార్లారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. ఏ దుర్నీతి చూసి మీ పితరులు వ్యర్థమైన దాన్ని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఇప్పుడు దేవుడు మళ్ళీ ఏం ప్రశ్నిస్తున్నాడంటే, మీ పితరులైనటువంటి వారు ఉన్నారు చూసారా, వారు నాలో ఏ దుర్నీతిని చూసి నా దగ్గర నుంచి దూరంగా తొలగిపోయారు. అవునండి, మనలో ఏ దుర్నీతి కనిపించకుండా మనం ఒక వ్యక్తి నుంచి దూరం కాలేం కదా. అయితే ఇప్పుడు చూడండి, దేవుడిలో ఏ దుర్నీతి ఉన్నది కనుక వాళ్ళు వ్యర్థులగునట్లు దూరముగా తొలగిపోయిరి. చూడండి, వ్యర్థమైన దాన్ని అనుసరించారు, వ్యర్థులైపోయారు. ఎవరైనా ఒక వ్యక్తి వ్యర్థమైన దాన్ని అనుసరిస్తే ఏమంటాడు? దేవుడు వ్యర్థుడా అని సంబోధిస్తాడు. వ్యర్థుడు అంటే అర్థం ఏంటి? ఎందుకు పనికిరాని వాడని. పనికిరాని వాటిని, వ్యర్థమైన వాటిని అంటారు. కనుక వ్యర్థమైన దాన్ని అనుసరించటం, ఎవరైతే వ్యర్థమైన దాన్ని అనుసరిస్తారో అనుసరించే వారందరూ ఎవరు? వ్యర్థుడే. కనుక మీ పితరులు వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థులైపోయి నా సన్నిధి నుంచి దూరం అయిపోయారు. ఏ కారణం చేత నా సన్నిధి నుంచి దూరం అవుతూ వచ్చారు? ఒక వ్యక్తి దేవుని సన్నిధి నుంచి దూరం అవటానికి దేవునిలో ఏ యొక్క దుర్నీతిని చూసి దూరం అవుతున్నాం? దేవుడు నీతిమంతుడు. దుర్నీతి అనేది దేవునిలో అసలు ఎప్పటికీ ఉండదండి. కొంతమంది దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు దినాలు గడిచే కొన్ని. దేవుని సన్నిధి నుంచి దేవునికి దూరం అవుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవునిలో దుర్నీతిని వెతుకుతున్నట్లు. దేవునిలో దుర్నీతి ఎక్కడ కనపడదండి, ఎందుకంటే దేవుడు నీతిమంతుడు. కనుక దేవుని సన్నిధి నుంచి దూరం అయ్యే ప్రతి వ్యక్తి చెప్పేది ఏంటంటే దేవునిలో దుర్నీతిని వెతకటం ప్రారంభిస్తాడు. గమనించారా? ఇప్పుడు పితరులైనటువంటి వారు ఇశ్రాయేలు కాలంలో ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరునూ సంచారమైనను. దేవుని వాక్యంలో దేవుడు ఐగుప్తు దేశంలోంచి రప్పించినప్పుడు అరణ్యంలో నడిపించాడు. ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టి గాఢాంధకారము కలిగినటువంటి ప్రదేశాల గుండా దేవుడు వారిని సంచారం నడిపిస్తూ వచ్చినప్పుడు నివాసమైనను చేయదగని మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడుగుటలేదు. చూడండి, అనావృష్టి కలిగిన ఎడారుల్లో, మరి గోతులు గల దేశంలో, ఐగుప్తు దేశం నుంచి దేవుడు రప్పించి గాఢాంధకారము కలిగినటువంటి ప్రదేశాల గుండా వారిని సంచరింపజేసి నివాసము చేయని దేశంలో మమ్మను నడిపించిన యెహోవా ఎక్కడున్నాడని జనులు అడగట్లేదు. దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు మనల్ని అనేక స్థలాల గుండా, అనేక స్థితిగతుల గుండా, అనేకమైన పరిస్థితుల గుండా మనం నడిపించినప్పుడు, నీ జీవితంలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఏర్పడినప్పుడు వాటన్నిటిలో దేవుడు నిన్ను నడిపించుకుంటూ వచ్చాడు కదా. అప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అడగలేదే మరి? గమనిస్తున్నారా ప్రియులారా? కనుక దాని ఫలములను, శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైందిగా చేసితిరి. ఆ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడు ఎక్కడున్నాడని అడగలేదు. ఎడారుల్లో గోతుల మధ్య నడిచినప్పుడు, తర్వాత మరి నీ జీవితంలో దేవుని ఎరగకముందు, దేవుని ఎరిగి దేవుని మార్గంలో నువ్వు నడిచేటప్పుడు, నీకు ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు నువ్వు దేవుడు ఎక్కడున్నాడని అడగలేదు. దేవుడు నిన్ను పాలు తేనెలు ప్రవహించే స్వాస్థ్యమైనటువంటి భాగంలోకి నేను తీసుకొచ్చి నాకు ఇప్పుడేం చేస్తున్నావు? చూడండి,
నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైందిగా చేసితిరి. ఇప్పుడు నీకు దేవుడు ఏ దేశం ఇచ్చాడు? పరలోకము, శాశ్వతమైన దేశాన్ని, నిత్యమైన స్వాస్థ్యముగా దేవుడు నీకు ఇచ్చున్నాడు. దానిని మనం హేయపరచకూడదు. ఎవరైతే మారు మనసు పొంది రక్షణ పొంది దేవుని తెలుసుకున్నారో, దేవుని వద్దకు వచ్చున్నారో, అట్టి వారందరికీ దేవుడు స్వాస్థ్యముగా శ్రేష్టమైనటువంటి నిత్య జీవాన్ని, శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని నీకు స్వాస్థ్యముగా ఇచ్చున్నాడు. ఆ ఇచ్చిన దాన్ని ఇప్పుడు మనం హేయపరిచే విధంగా అపవిత్రపరిచి హేయమైనదిగా ఇప్పుడు ఇశ్రాయేలు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అపవిత్రపరిచి ఆ దేశాన్ని ఏం చేశారు? అపవిత్రపరిచి హేయమైందిగా చేశారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అంటే దేవుని నామానికి అవమానకరంగా, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మనల్ని ఒక శ్రేష్టమైన స్థితిలో ఉంచి మనకు ఒక మంచి దేశాన్ని, ఒక మంచి స్వాస్థ్యముగా మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంత గౌరవప్రదంగా మనం ఉంచుకోవాలి, ఎంతగా దాన్ని పాడు చేయకుండా భద్రం చేసుకోవాలి. అలాంటిది ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని హేయమైందిగా చేస్తూ వచ్చారు ఇశ్రాయేలు. లేఖనాల్లో చూస్తుంటున్నప్పుడు యెహోవా ఎక్కడున్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలు పేరిట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. యాజకులు దేవుడు ఎక్కడున్నాడు అంటుంటారు. ధర్మశాస్త్రోపదేశం తెలిసినటువంటి వాళ్ళైనా తెలుసుకుంటున్నారా? వాళ్ళు మరి ప్రశ్నించడం ప్రారంభిస్తుంటున్నారు. ఏలికలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రవక్తలు బయలుపేరిట ప్రవచనములు చెప్పుచున్నారు. ప్రవక్తలు అంటే బయలును పోయి ఆశ్రయిస్తుంటున్నారు. మరి నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తున్నారు, ప్రయోజనకరము కాని వాటిని అనుసరిస్తున్నారు అందరూ. అందుకే బైబిల్ రాశాడు, అందరూ ఏకముగా పనికి మాలిన వారై మరి తమ యొక్క మార్గముల తట్టు తిప్పబడ్డారని రాయబడతా వచ్చింది. ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు, ధర్మశాస్త్రోపదేశకులు ఉన్నారు, ఏలికలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, ప్రవక్తలని చెప్పబడేవారు సహా. ఇట్లాంటి వారు కూడా నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తున్నారు. కావున నేను ఇక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వాద్యమాడదను, ఇది యెహోవా వాక్కు. దేవుడు అంటున్నాడు, మీరు ఏ దుర్నీతిని చూసి ఇట్లా తప్పిపోయారు? ఎందుకు నిష్ప్రయోజనమైన వాటిని అనుసరిస్తున్నారు? దేవుళ్ళు ఏమైనా దుర్నీతి కనిపించిందా? మనం ఈరోజు తప్పిపోయి మన ఇష్టానుసారంగా నిష్ప్రయోజనమైన వాటిని అనుసరించడానికి కారణం ఏంటి? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఈరోజు ఇశ్రాయేల్నే కాదు, మనల్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఏ కారణం చేత మనము ఏ దుర్నీతిని దేవుళ్ళో వెతికి దేవుడు నీకు స్వాస్థ్యంగా ఇచ్చిన గొప్ప రక్షణను పోగొట్టుకుంటా, రక్షణ నిర్లక్ష్యం చేసుకుంటా, పరిశుద్ధంగా ఉండాల్సి నీవు పరిశుద్ధంగా ఉండకుండా, ఆ నిత్యరాజ్యానికి వారసుడుగా చేయబడి నీవు అటు జీవితాన్ని కలిగి ఉండకుండా, ఏ కారణం చేత ఏ దుర్నీతిని దేవుడిలో వెతికి నువ్వు దేవునికి దూరం అయిపోయావో చెప్పు. దేవునికి దూరం అయిపోవటానికి కారణం ఏంటి? నిష్ప్రయోజనమైన వాటినేమో గొప్పగా ఎంచుకుంటున్నావు. ఇప్పుడు నీకు లోకంలో ప్రయోజనకరము కాని వాటిని ఎంత శ్రేష్టమైనవి ఎంచుకుంటున్నాం మనం ఈ రోజున. స్వాస్థ్యంగా ఇప్పుడు పరలోకాన్ని స్వాస్థ్యం అనుకోవట్లా, పరలోకమే నా స్వాస్థ్యం అని మనం పాట పాడతాం, కానీ లోకమే నా స్వాస్థ్యం అయిపోయింది ఇప్పుడు మానవుడికి. కనుక లోకము నీ స్వాస్థ్యమా? లోకము నీకు స్వాస్థ్యము కాదండి. మరి స్వాస్థ్యము కానీ నిష్ప్రయోజనకరమైన లోకాన్ని ఎంత అమితంగా ప్రేమించి దానికోసం మరి దేవుని రాజ్యాన్ని ఏం చేస్తున్నావు? అపవిత్రపరుస్తున్నావు కదా. కనుక దేవుని బిడ్డలమైన మనం అట్టి రీతిగా నేను ఇక మీదట నీతో నీ పిల్లలతోనూ వాద్యాలు ఆడతానంటున్నాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇక మీదట వాద్యములు ఆడతానంటున్నాడండి. వాద్యములు ఆడటం అంటే ఏంటి? తగాదాన్ని ఆడతాను నీ మీద ఇక మీదట అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే దేవుని వాక్యంలో కిత్తీలు ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనానో జరిగినదా? దేవుని వాక్యంలో కిత్తీలు ద్వీపములకు పోయి చూడండి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనా జరిగిందా?
కొన్ని చోట్ల బయటికి వెళ్ళి చూడండి, కొన్ని కిత్తీల దగ్గర కానీ కేదారీల దగ్గర కానీ వెళ్ళి చూస్తే వాళ్ళు అట్లా లేరు. అంటే అందరూ అలాగే ఉన్నారు. మనం సరిగ్గా ఉండకుండా, మనం దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకుండా, మనం పాడైపోయి మన వ్యక్తిగత జీవితంలో నిష్ప్రయోజన వాటిని అనుసరిస్తూ మనం ఏమనుకుంటామంటే ఇతరులందరూ కూడా పాడైపోయారు అనుకుంటాం. అందుకే దేవుడు అంటున్నాడు, మీరు అలాగున్నారని చెప్పి కిత్తీలు ద్వీపాలకు పోయి చూడండి, కేదారునికి వెళ్ళి చూడండి. దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకునినా అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. దైవత్వం లేని దేవతలను ఏ జనమైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? వాళ్ళు ఎప్పుడు మారలేదు. మనమే, ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మనమే మార్పు చెందిన స్థితి కనిపిస్తుంది. కనుక దైవత్వం లేని దేవతలను ఎప్పుడైనా ఎవరైనా అయినా నా ప్రజలు ప్రయోజనము లేని దానికి తమ మహిమను మార్చుకునేది. ప్రయోజనము లేని వాటి మహిమను మార్చుకున్నారంట. దేవుణ్ణి మార్చేస్తున్నారండి ఈ రోజుల్లో. మనిషి మారకుండా దేవుణ్ణి మార్చేస్తున్నారు. ఏమైంది? దేవుడు నచ్చలా. దేవుడిలో ఏదో ఉంది, దేవుడు నాకేదో చేయట్లా, దేవుడు నా జీవితాన్ని ఏం చేశాడు, దేవుడు నాకేమి మేలు చేశాడు అని దేవుళ్ళలో తప్పులు ఎతికి దేవుడిని దుర్నీతిపరుడుగా చిత్రీకరిస్తున్నారు. ఎప్పుడు అలాంటి పనులు చేయొద్దండి. దేవుడు అన్నిటికీ దుర్నీతిపరుడు కాదు. నిష్ప్రయోజనకరమైన వాటిని ప్రేమించిన మనం నిష్ప్రయోజకులం, మనం వ్యర్థులం. మనం ఏ విషయాల్లో దేవునికి తగినట్లుగా జీవించట్లేదో దానిని మనం గ్రహించి దేవుని మహిమను పొందుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ లేని దానికై తమ మహిమను మార్చుకునిరి. ప్రయోజనము లేని దాని దగ్గరికి వెళ్ళి మహిమను నేను వెతుకుతానంటే మహిమను నీవు అన్నటికీ కనుగొనలేవు. మహిమ నీకు ఎప్పటికీ అర్థం కాదు. దేవుని మహిమను నువ్వు కనుగొనాలంటే స్వాస్థ్యముగా నువ్వు పొందుకున్న రక్షణకు తగినట్లుగా నువ్వు నడుచుకొని చూడు. దేవుని సన్నిధిలో నిత్యము గడుపు. ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించు. అప్పుడు నీకు దేవుని మహిమ వెల్లడపరచబడుతుంది. ఆకాశమా, దీన్ని బట్టి విస్మయపడకము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. దేవుని వాక్యం ఏం చెప్తా? ఆకాశమా విస్మయపడుము, కంపించమంటుంది. ఆకాశంతో మాట్లాడుతున్నాడు. విస్మయపడుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఓటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దులై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. కనుక జీవజలముల ఓటలైనటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మనం తొట్లను తొలిపించుకొని వాటిల్లో మనం నీళ్లు నింపుదామని చూడటం భయంకరమైనటువంటి పాపం. కనుక 2 నేరాలు చేసి ఉన్నారంట. మొదట సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టడమే మనం చేసిన మొదటి నేరం. అందుకే దేవుడు నేరాలు చేసిన వారిని ఏం చేస్తారు చెప్పండి? ఎవరైనా శిక్షిస్తారు. నేనేం నేరం చేశానయ్యా, నాకు ఈ స్థితి చేసావు, నా జీవితంలో ఇట్లా అయిపోయాను, నేనేం నేరం చేశాను, నేనేం తప్పు చేశాను అంటుంటాం. ఏమి నేరం చేశాం? మానవుడు 2 నేరాలు చేస్తున్నాడంట. మొదటిది ఏంటి? సృష్టికర్త అయిన దేవుణ్ణి విడిచిపెట్టేశాడు. రెండవది ఏం చేస్తున్నాడు? జీవజలముల ఓటనైన దేవుణ్ణి విడిచిపెట్టుకొని పోయి ఏం చేస్తున్నాడు? తొట్లను తొలిపిస్తున్నాడు. లేఖనాలు చూస్తున్నాం. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకున్నాడు. నీళ్లు నిలబడిన తొట్లు ఏమవుతాయి? ఆ తొట్టిలో నీళ్లు ఉంటాయా? పగిలిపోయినటువంటి తొట్టి తీసుకొచ్చి నీళ్లు పోతుంటే ఏముంటుంది? ఆ నీళ్లు పోసినట్టు వెళ్ళిపోతుంటాయి. కనుక ఈ 2 నేరాలు మనం చేసిన స్థితిలో ఉంటే ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా, అతడేలా దోపుడు సొమ్మాయను, కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టిన గద్దించను, అవి అతని దేశమును పాడు చేసిన, అతని పట్టణములు నివాసులు లేక పాడాయను. దేవుని వాక్యంలో చూడండి, కొదమ సింహములు వానిపైన బొబ్బలు పెట్టిన గర్జించను, అది అతని దేశమును అతని పట్టణమును నివాసులు లేక కొదమ సింహములో వచ్చి ఏం చేసినాయి? పాడు చేసినాయి. కనుక దేవుడు ఎవరంటే సాతాను గర్జించు సింహం అయితే దేవుడు
కొదమ సింహం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు, మనము ఆత్మీయంగా లేనప్పుడు మరి కొనబడిన దాసులం కాదు, ఇంట పుట్టినటువంటి దాసుడా అని ప్రశ్నిస్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వాక్య ప్రకారము తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి జనాంగంగా మనం ఆయనకు దాసులుగా మనం జీవించాలి. ఆయన సన్నిధిలో మనము మరి మన జీవితాలని, మన యొక్క నివాసాలను పాడు చేసుకునే వారిగా మనం ఉండకూడదు. మన కుటుంబ జీవితాన్ని మనం కట్టుకోవాలి, మన వ్యక్తిగత జీవితాన్ని కట్టుకోవాలి. ఎట్లా కట్టుకోవాలి? నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు. ఒకటి, జీవజలముల ఓటనైనటువంటి నన్ను విడిచిపెట్టారు. రెండవది, వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. నీ జీవితంలో దేవుడు దుర్నీతిగా పరుడుగా ఎప్పుడు దేవునిని ప్రశ్నించే విధంగా నీ జీవితం ఎప్పుడు ఉండకూడదు. ఇశ్రాయేలు చేసిన పొరపాటు అదే. దేవునిలో ఏ దుర్నీతి ఉందని వారు ప్రశ్నించారు. దేవుణ్ణి దూరం చేసుకుని వ్యర్థమైన వాటిని ఎందుకు అనుసరించారు? 2 నేరాలు చేశారంటున్నాడు. కనుక ఈ రోజుల్లో మనం దేవుణ్ణి దుర్నీతి పరుడుగాను, మనం దేవుణ్ణి అర్థం చేసుకోకుండా దేవుని మహిమను పొందుకోవటం మనకు చేతగాక, మన కుదరక, స్వాస్థ్యముగా మనకి ఇచ్చినటువంటి రక్షణను మనం నిర్లక్ష్యం చేసుకుంటా, వ్యర్థమైన వాటిని మనం అనుసరించుకుంటా, ఆయన సన్నిధిలో స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఆనందిస్తా, ఆయన సన్నిధిలో నువ్వు గడిపి ఆయన మహిమను పొందుకోవాల్సి నువ్వు పొందుకోవటం నీకు చేతగాక, నువ్వు వ్యర్థమైన వాటిని అనుసరించడం మొదలుపెట్టి, అవసరం లేని నిష్ప్రయోజనకరమైన వాటిని అనుసరించి, వ్యర్థమైన వాటిని అనుసరించి వ్యర్థుడుగా మారిపోయి ఆ మహిమను తెలుసుకోక పైగా దేవుని మీద నేరాలు మోపటం. కనుక ఇలాంటి ఇశ్రాయేలు జనాంగంలాగా మనం ఉండుంటే ప్రభు పాదాల చెంతకు వచ్చి, ప్రభువా నా జీవితాన్ని అట్లా కాదయ్యా, నాకు నీ మహిమను వెల్లడిపరచు, నన్ను దీవించమని నువ్వు కోరుకున్నట్లయితే దేవుడు తన మహిమను నీకు వెల్లడిపరిచి నీకు మీదట దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచి నిన్ను ఘనపరచునుగాక.